హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనాక్షి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఇక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఎక్కడికి కాదండి. భీమవరం మావుళ్ళమ్మ టెంపుల్‌కైతే వెళ్తున్నాం. అలాగే గుణపూడి సోమేశ్వర స్వామిని కూడా దర్శించుకుందామనైతే బయలుదేరామండి. ఇంకా భీమవరం ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా! ఎలాగైతే అమ్మవారి గుడికైతే వచ్చేసామండి. నార్మల్ డేస్ కావడం వల్ల గుడైతే చాలా ప్రశాంతంగా, చాలా ఖాళీగానే ఉంది. జాతర రోజుల్లో అయితే ఇవన్నీ కట్టేస్తారు మనకి. బండ్లు కూడా అలౌ చేయరు. బయట పార్కింగే ఉంటుంది. ఇంక నేను మా వదినైతే అరటిపళ్ళు, కొబ్బరికాయలు బేరం ఆడే పనిలో ఉండి బేరాలాడి మరీ తీసుకుంటున్నాము. ఇక్కడైతే భీమవరంలో బాగా రేట్ అయితే చెప్పేస్తారండి అరటిపళ్ళు. ఇంక మేమైతే ఇంకా క్యూ లైన్‌లోకైతే వెళ్ళిపోయాము. ఇంక లోపలైతే వీడియో అయితే తీయడానికైతే ఉండదు. మొత్తానికైతే దర్శనం అయితే బాగానే జరిగిందండి. ఇంక వెంటనే సోమేశ్వర స్వామి టెంపుల్‌కైతే వచ్చాము. అది కూడా సోమవారం జ్యేష్ఠ అమావాస్య అవ్వడంతో గుడి కొద్దిగా రద్దీగా ఉన్నా వెంటనే దర్శనం అయితే అయిపోయిందండి. నేను ఈ గుడికి వచ్చి మినిమమ్ 2 ఇయర్స్ అయితే అవుతుంది. 2 ఇయర్స్ తర్వాత ఇదే రావడం. చాలా మంచిగా అయితే అనిపించింది నిజంగా. మన పంచరామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలండి. ఎందుకంటున్నానంటే మా అమ్మ వాళ్ళ ఊరు భీమవరానికి దగ్గరగానే ఉన్నా, నేను ఎన్నిసార్లు భీమవరం వస్తున్నా సరే గుడికి రావడానికైతే అస్సలు వీలు పడేది కాదండి. నిజంగా శివుడాజ్ఞ లేనిదే చెమైనా కుట్టదంటారు కదా! అదే నిజమనుకుంటా. ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన దర్శనానికి ఎలా వస్తాం చెప్పండి? నిజంగా శివుడు నన్ను ఈరోజైతే ఆజ్ఞాపించాడు తన దర్శనానికైతే రమ్మని. ఆయన దర్శనం అయితే నిజంగా చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా అమ్మవారి దర్శనానికి పైకొచ్చేసామండి. అప్పుడే అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు. చుట్టూ లొకేషన్ అయితే వీడియో అయితే తీశాను. చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ. ఇంకా గుడి బయటికి రాగానే రథం అయితే కనిపించిందండి. చాలా పెద్ద రథం. మేము ముందుసారి వెళ్ళినప్పుడైతే చూడలేదు. ఇప్పుడైతే చూశాను. ఇంకా గుడి ముందుగానే కోనేరు అయితే ఉంటుంది. నేనైతే ఎప్పుడు కోనేరు దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇక్కడ కోనేరు దగ్గరికి ఎంటర్ అవ్వగానే పెద్ద చెట్టు అయితే పడిపోయి ఉంది. మొన్న పడ్డ వర్షాలకే అనుకుంటా. కోనేరు చుట్టూ ఒక పార్క్ లాగా అయితే రెడీ చేశారండి. ఈ చుట్టూ అయితే తిరిగే అవకాశం అయితే ఉంటుంది. మేము చుట్టూ అయితే తిరగలేదు కానీ వీడియో అయితే తీశాను. చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమేట్ కూడా చేంజ్ అయింది. మా మేనల్లుళ్ళు అయితే ఇంకా ఫోటోలు దిగడానికి లొకేషన్స్ అయితే వెతుక్కుంటున్నారు. చూడండి ఎంత బాగుందో కదా! నాకైతే చాలా బాగా అయితే అనిపించింది. నిజంగా టైం ఉంటే సాయంత్రం వరకు స్పెండ్ చేయాలని కానీ రిటర్న్‌లో అయితే నేను మా వదిన షాపింగ్ చేయాలని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంక అందుకని ఇంకెక్కడ ఆగకుండా అయితే బయలుదేరిపోయాము. మళ్ళీ మా ఊళ్ళమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న సందులోకైతే వచ్చామండి. అక్కడ శ్యామ్ సిల్క్‌కి ఎదురుగా ఉన్న కావ్య క్లాత్ షోరూమ్ దగ్గర అయితే ఆగాము. కానీ ప్రైజెస్ అయితే ఎక్కువ అనిపించిందండి. ఇంక అందుకనే శారీస్ అయితే ఏమీ తీసుకోలేదు. ఫ్రంట్‌లోనే మాకు ఆకృతి కనిపించిందండి. ఆకృతిలో అయితే ఇంకా బాగుంటాయని అయితే మేము వెళ్ళాము. నిజంగా ఆకృతిలో శారీస్ అయితే చాలా బాగున్నాయండి. నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. 666 చాలా అంటే చాలా బాగుంది. కానీ ఈ కలర్ నాకు మ్యాచ్ అవుతుందో లేదో అనేది అయితే నాకు అర్థం కాక అయితే నేనైతే తీసుకోలేదు. కామెంట్ అయితే చేయండి బాగుంటుందా బాగోదా అని. ఇంక బయటికి రాగానే బజ్జీ మిర్చర్ బండయితే కనిపించింది. నేను, వదిన అయితే తీసుకున్నాము. ఇంకా మా మేనల్లుళ్ళైతే జ్యూస్ తాగుదాం పాపా అని జ్యూస్ షాప్ దగ్గరైతే ఆపారు. ఫస్ట్ అయితే మేము జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఇంక లోపలికి వెళ్లి ప్రశాంతంగా జ్యూస్ అయితే తాగామండి. ఏసీకి కూడా ఛార్జీ అయితే వేశారు. అది వాళ్ళు ముందే చెప్పారు. మేమైతే ఏసీలోకైతే వెళ్ళాము. బయట ఎండ మామూలుగా అయితే లేదు. ఇంకా రిటర్న్ వస్తూ చూసారు కదా! క్లైమేట్ అయితే ఎలా చేంజ్ అయిపోయిందో. నిమిషంలో చేంజ్ అయిపోతుందండి ఇక్కడ క్లైమేటు. కానీ ఈ పల్లెటూరు అందాలను చూస్తుంటే మాత్రం చాలా బాగా అయితే అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకుంటాను. మీ మీనాక్షి ముచ్చట్లు. బాయ్ బాయ్.